హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వర్షాలు బాగా కురుస్తున్నాయి కదండి. ఈ వర్షాల్లో కొద్దో గొప్ప అందరం తడుస్తూనే ఉంటాం. అయితే జలుబు చేయకుండా ఉండటం కోసం ఇంట్లోనే హెల్దీ డ్రింక్ ఒకటి తయారు చేసుకోవటం ఈరోజు చూద్దామండి. అది ఎక్కడి నుంచో ఏవో తీసుకురావాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పోపులు పెట్టే మనకి మెడికల్ బాక్స్లా ఉపయోగపడుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది మన మసాలా దినుసుల బాక్స్ అండి. ఇందులో ఉండేవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. దీంతో మనం ఒక్కొక్క దాంతో ఒక్కొక్క హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చిన్నమన్, దాల్చిన చెక్క. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ని మెరుగుపరుస్తుంది, వెయిట్ లాస్లోనూ ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి హార్ట్ డిసీజెస్ నుంచి కాపాడుతుంది. రోజు ఒక చిన్న ముక్క ఇది తినటం ద్వారా క్యాన్సర్ కారకమైన బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవచ్చు. మౌత్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది, బ్రెయిన్ని చురుగ్గా పనిచేసేలా చేస్తుంది, స్కిన్కు కూడా చాలా మంచిది. దీని నుంచి తయారు చేసిన ఆయిల్ని బ్యూటీ ప్రొడక్ట్స్లో వాడతారు. ఫ్లమ్ను తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, ఇండైజెషన్ తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది బాడీ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది. పాపీ సీడ్స్, గసగసాలు. ఇవి చిన్న గింజలానే కనపడతాయి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బోన్ స్ట్రెంగ్త్కి ఇది చాలా మంచిది. ఇందులో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. హార్ట్కి కూడా చాలా మంచిది. ఇది బీపీ, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇది స్కిన్ని పింపుల్స్ నుంచి కంట్రోల్ చేస్తుంది, కాన్స్టిపేషన్స్ని తగ్గిస్తుంది, నిద్రలేమికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్న ప్రోటీన్లు, పోషకాలు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. హార్ట్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. ఫెనల్ సీడ్స్, సోంపు. ఇది డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్కి తోడ్పడుతుంది, నోటి దుర్వాసన తగ్గిస్తుంది. భోజనం తర్వాత ఒక స్పూన్ సోంపు తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. సో మనం హెవీగా తినకుండా ఉంటాం, అందువల్ల వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. ఇది జలుబు, దగ్గు కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాలు దెబ్బతినకుండా రిపేర్ చేస్తాయి. ఇవి కంటి చూపుకు కూడా చాలా మెరుగుపరుస్తాయి. క్లోవ్, లవంగం. ఇది అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి తగ్గిస్తుంది, నోటి దుర్వాసన తగ్గిస్తుంది, పంటి నొప్పిని అదుపులో ఉంచుతుంది. పన్ను నొప్పిగా ఉన్నప్పుడు ఒక లవంగం నవలటం వల్ల పన్ను నొప్పి తగ్గుతుంది. లవంగాల్లో యాజనాలు అనేది ఉంటుంది. ఇది నొప్పులను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. కీళ్ళు, కాళ్ళు, పళ్ళు ఇలాంటి అన్ని రకాల నొప్పుల నుంచి ఇది తగ్గిస్తుంది. జలుబు, దగ్గు, సైనస్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, బీపీని, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది. పెప్పర్, మిరియాలు. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మిరియాల్లో పైపెరిన్ అని ఉంటుంది. ఇది బాడీలో ఉండే ఎంజైమ్స్ని ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, రోగనిరోధక శక్తికి చాలా మంచిది. వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు ఉంటాయి. ఇవి వాపులు, నొప్పుల నుంచి తగ్గిస్తాయి. జలుబు, దగ్గు, ఆయాసం లాంటి శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది. స్కిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మొటిమల్ని తగ్గిస్తుంది. ఇలాచి, యాలకులు. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. యాలకుల్లో ఉండే మెంథేన్ అనే ఆయిల్ ఉండటం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి తగ్గిస్తుంది. రోజు భోజనం అయిన తర్వాత ఒకటి ఇలాచి తినటం వల్ల స్టమక్ రిలాక్స్డ్గా ఉంటుంది. యాలకుల్లో పొటాషియం ఉంటుంది. ఇది హార్ట్కి మంచిది. ఇది బ్లడ్ వెజల్స్ వాపుని బాగా తగ్గిస్తుంది. ఇవి నోటి దుర్వాసనను పోగొట్టి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాలకుల్లో ఐరన్ ఉండటం వల్ల ఇది రక్తహీనతకి చాలా మంచిది. ఇది స్ట్రెస్ని బాగా తగ్గిస్తుంది. టర్మరిక్, పసుపు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉంటాయి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ యొక్క కణాలు హెల్తీగా ఉండటానికి సహాయపడతాయి. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. పాలల్లో పసుపు కలుపుకుని తాగితే బోన్స్ హెల్తీగా ఉంటాయి. లివర్ ఫంక్షనింగ్ని మెరుగుపరుస్తుంది. ఇది స్కిన్ గ్లోగా ఉండటానికి సహాయపడుతుంది. అందువల్ల దీన్ని చాలా బ్యూటీ ప్రొడక్ట్స్లో వాడతారు. జనరల్గా మనకి వర్షాకాలంలో జలుబులు అవి రాకుండా ఉండటం కోసం ఇప్పుడు దాకా చూసిన వాటన్నిటిని వాడి ఒక హెల్త్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చెప్పు. ఇప్పుడు 4-5 దాల్చిన చెక్క ఇలా ముక్కలు చేసి వేసుకుందాం.
నేను ఇద్దరి కోసం తయారు చేస్తున్నానండి ఈ డ్రింక్. అలాగే ఒక 7 మిరియాలు, 2 లవంగాలు, కొద్దిగా సోంపు, కొన్ని గసగసాలు, 2 ఇలాచీలు, 2-3 ఇలాచీలు, పసుపు డైరెక్ట్గా వేయచ్చు. ఇప్పుడు దీన్ని పొడిలాగా కొట్టుకుందాం. ఇది మరీ మెత్తగా పొడవాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా కచ్చా పచ్చాగా దంచితే చాలు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకుని ఇందులో ఒక పావు గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇందులో ఈ పౌడర్ మొత్తాన్ని వేసేయి. కొద్దిగా పసుపు కూడా వేయండి. పసుపు కొంచెం ఎక్కువ వేసినా కూడా ఏం పర్వాలేదు. స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ మీద ఇది పెట్టండి. ఇది కొద్దిగా మరగాలి. ఇది ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో పాలు పోయాలి. ఇలా 2 సార్లు మరిగిన తర్వాత కొద్దిగా బెల్లం ఇందులో వేయాలి. బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకొంచెం మరగనిచ్చి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత దీన్ని ఇలా వడగట్టుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జలుబుని తగ్గించే హెల్త్ డ్రింక్ రెడీ.